హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్పీకే కృష్ణ. ఏంటి ఎక్కడున్నా చూస్తున్నారా? ఇవాళ నేను నెహ్రూ జూలాజికల్ పార్క్లో ఉన్నా, హైదరాబాద్లో. మంచి ఎక్స్పీరియన్స్ వచ్చిద్దని చెప్పారు. ఇక్కడ వచ్చా, అలా మొత్తం చూపిస్తా. మొత్తం అంటే చూపిస్తా. ఎంతోమంది ఆడుకుంటున్నారు కూడా ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, అంతమంది ఆడుకుంటున్నారు. ఇక్కడ చాలామంది కబుర్లు కూడా చెప్పుకుంటున్నారు. అసలు యానిమల్స్ అనే కనిపెట్టలే. ఇక్కడ జూ అని పేరు పెట్టారు, కానీ ఎక్కడ ఉంటాయి కూడా చూపించట్లేదు అసలు. ఎక్కడ పక్షి పర్ణశాల అంట, ఏం అర్థం కాల. లోపల అసలు పక్షులే లేవు. వెళ్తే ఎంతోమంది కిరకలు ఆడుకుంటున్నారు. ఇదేమో క్యాక్టస్ ట్రీ. ఏ డెజర్ట్లోనే పండుతాయి అనుకున్నా, ఎక్కడ పడితే అక్కడ పండుతా అనుకోలే. గుచ్చుకుంటుంది, అలా చూద్దాం. సాఫ్ట్గానే ఉంది. ఎదరికలా అయిపోతాయి ఇడ్లీస్. ఇగో ఇది బనియన్ ట్రీ. ఇది ఎలా ఉందో. ఇదే ఆ తాళ్ళు వచ్చి నేలం తక్కుంటే ఇంకో చెట్టు పెరిగిద్ది. ఫ్రెండ్స్, ఇదేదో పెట్టారు ఫ్రెండ్స్ ఇక్కడ. ఇదేదో పెద్ద పెద్ద తయారు చేశారు వీళ్ళే, మన పాతదే కాదు. ఆర్సీసీ కెమెరా కూడా వీళ్ళే పెట్టారు. చైన్స్ ఏదో పెట్టారు. లోపలికి వెళ్ళి చూడాల్సిందే. తర్వాత చూద్దాం. ఇదే నాకు అర్థం కాదు అసలు ఫస్ట్ చూడంగా. యానిమల్ హౌస్ అంట, నాక్చురల్ యానిమల్ హౌస్. బాగుంది. నాక్చురల్ యానిమల్ హౌస్ అడాప్టెడ్ బై మిస్సెస్ పర్తన సంపతి. వీళ్ళిద్దరే పక్కనే. ఇదే తాబేలు. ఇక్కడ తాబేలు నాకేం కనిపించలేక బొమ్మలా కనిపిస్తున్నాయి. ఏం చేయాలి అర్థం కావట్లా. జూకి వచ్చిన పర్పస్ ఏంటో, చూస్తున్న పర్పస్ ఏంటో అర్థం కావట్లా. చూడండి, అన్నీ అంత పెద్ద బొమ్మలు పెట్టారు కానీ అంత వేస్టే. ఏదో యానిమల్సే కనిపించట్లా. తాగే తలకే ఒకటి పెద్దది పెట్టారు. అన్నీ మూసేసి ఏమన్నాయి అసలు యానిమల్స్ ఇక్కడ చూడడానికి? ఆ లోపల అది పెట్టారు. అండర్ కన్స్ట్రక్షన్ అనుకుంటా. ఫ్రెండ్స్, ఇక్కడ ఏమో పిల్లలందరూ స్కూల్ క్యాంపింగ్ వచ్చారు. మా స్కూల్ మాత్రం ఎప్పుడు తీసుకెళ్ళా. అది కొంచెం చూడండి, స్కూల్ క్యాంపింగ్. అందరూ నేను డ్రెస్సులు చూస్తే అర్థమైపోద్ది. ఎక్కడేమో ఇది పెద్ద చెట్టు పెట్టారు, దానికి మీద పెట్టారు. అసలు ఇక్కడ యానిమల్స్ ఒక్కడు కూడా అనిపించారు. వచ్చిన పర్పస్ ఏంటి, నేను చూస్తున్న పర్పస్ ఏంటి అర్థం కావట్లేదు నాకు. సరే, నెక్స్ట్ వీడియో పార్ట్ 2లో కలుద్దాం. షేర్, సబ్స్క్రైబ్.